హోమం అండి. ముందుగా పూజ మొదలు పెట్టుకుంటున్నాను. ఇక్కడ గౌరీమాత ఉంది, విఘ్నేశ్వరుడు పూజ. లక్ష్మీ సమేతుడైన వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవం సర్వకార్యేషు సర్వదం సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధక శరణ్య. విఘ్నేశ్వరునికి ఈ పత్రి అదేం పత్రి, ఏం పత్రి అంటే ఇది గరికతో పాటు విఘ్నేశ్వరునికి పూజ చేస్తున్నాను. శ్రీ సాయినాథుడు ఫోటో లేదు కానీ శ్రీ సాయినాథుడు వీళ్ళ ముగ్గురితో ఉద్భవిస్తాడు కాబట్టి, బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల హంస కాబట్టి ఇగో ఇది అమ్మవారికి యాపాకుతో పూజ చేయడం, యాపాకు పెట్టుకోవడం అనేది అంతే. అమ్మవార్లు ఇప్పుడు పెడతారు పార్వతీమాత. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః. శ్రీ గౌరీమాతకి ఇక్కడ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభం సర్వకార్యేషు సర్వదం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమస్తుతే. వేదామ్య ఇంద్రో దదాతుం వేదం దేవిన్ సరస్వతి వేదామ్య అశ్వన ఉభావ దత్తం పుష్కర సత్యం పారాయణ సర్వస్వాధ్యాహారి దేవి నారాయణ నమస్తుతే. కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్త నమ భయంకర గోవింద పరమానంద సర్వమే వశమనే. శ్రీ గౌరీదేవికి పసుపు కుంకుమలతో కూడా అర్చన చేయాలండి. కంపల్సరీ పసుపు కుంకుమలు అమ్మకు అర్పించితే కోరిన కోరికలు తీరుతాయి తప్పకుండా. ఇక్కడ గరిక, ఉత్తరేణి పత్రి, యాపాకు వీటితో పూజ చేశాను అమ్మవారికి. తన కుమారుడైన శ్రీ విఘ్నేశ్వర స్వామికి దీపారాధన సమర్పయామి. దీపం ఏం దీపం, ఉప్పు దీపం, కామాక్షి దీపం పెట్టుకున్నాను. ఇంకా ఓం శ్రీ సురభ్యే నమః. ఇక్కడ ఏం చేయాలి, ఇంకా గోమాతకు శ్రీ సురభ్యే నమః, శ్రీ సురభ్యే నమః, శ్రీ సురభ్యే నమః. ఈ చేతి ఇట్లా పట్టకూడదు, ఈ చేతి మూడేళ్ళతో పెట్టాలి. ఈ లేడీ ముఖంలాగా ఇది ఏలు పట్టొద్దు అంటారు పెద్దవాళ్ళు. చాలా జాగాల్లో నేర్చుకున్నాను. శ్రీ సురభ్యే నమః, శ్రీ సురభ్యే నమః, శ్రీ సురభ్యే నమః. అయ్యా శ్రీ షిరిడి సాయినాథాయ నమః, లక్ష్మీనరసింహాయ నమః, శ్రీ వెంకటేశాయ నమః. ఓం కృష్ణాయ నమః, విష్ణువే నమః, జిష్ణువే నమః, మాధవాయ నమః, కేశవాయ నమః, మధుసూదనాయ గోవిందాయ గోపాలాయ శమంతకవనచౌరాయ నమః, మహావాసుదేవాయ నమః. తన్ని చల్లగా చూడండి. ధన కనక వస్తు వాహన వజ్ర వైడూర్యాలు ప్రసాదించి చల్లగా చూడండి తన్ని. ఓం శాంతి శాంతి. అమ్మవారికి యాపాకులతో పూజ చేయాలని గురూజీ చెప్పారు. యాపాకులు రోజు పెడుతున్నాను. సాక్షాత్ అమ్మవారు ఇప్పుడు ధారణ అయిన వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు యాపాకులతో తిరుగుతూ ఉంటారు. అప్పుడు లాజికల్గా ఆలోచించుకో, నిజమే కదా మనం పూజించుకుంటే అనుకున్నాను. హాయ్ అండి. ఓం నమః శివాయ నమః, ఓం నమో రుద్రాయ నమః. సర్వజన సుఖినో భవంతు. ఈ కామాక్షి దీపం వెలిగించాను, అమ్మవార్లకు పూజ చేసుకున్నాను. అంతే అండి. నీకు అన్నీ ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేసినాయి కదా. ఓం నమః శివాయ నమః. ఇక్కడ గంగాజలాన్ని కంపల్సరీ అర్పించాలి స్వామికి. గంగాజలం, గంగమ్మ తల్లి ఉంటేనే స్వామివారికి మంట అలాహలం మింగారు కదా, అక్కడ మంటతో ఉంటారు స్వామి. అప్పుడు ఆ గంగమ్మ వచ్చి స్వామిని కడుగుతుంటుంది, పాము వచ్చి విషయం తీసుకుంటుంటుంది. ఇంతమందిని మన సృష్టిలో బాగుండాలని, సృష్టి కోసం సృష్టిలో బాగుండాలని అతను కాపాడుతూ ఉంటారు. కొంతమందికి ఎన్ని చేసుకున్నా చెప్పుకున్నా కూడా సృష్టి ధర్మానికైనా కూడా కట్టబడినా కూడా వాళ్ళ తలరాతలు వాళ్ళే ఉంటున్నాయంటే తప్పదిగా. భగవద్గీత అండి, భగవద్గీత చదవాలి, వినాలి. ఇక్కడ పెట్టుకున్న పుణ్యం. ఓం నమో వాసుదేవాయ నమః, శ్రీకృష్ణాయ నమః. చక్కగా ఆనందంగా ఉందండి. హ్యాపీ డే టుడే. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. టుడే పూజ కంప్లీటెడ్. ఈరోజు నైవేద్యం పెడతాను ఇంకా.